ఫోకస్ నేను ఆశ. వైద్యురాలిపై అత్యాచార ఘటన అనంతరం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. మహిళల భద్రత విషయంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల భద్రత కోసం దీదీ సర్కార్ ఒక కొత్త బిల్లును తీసుకొచ్చింది. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్ పేరిట అత్యాచార నిరోధక బిల్లును తీసుకొచ్చింది బెంగాల్ సర్కార్. మన దేశంలో మహిళల భద్రతపై ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. కోల్కతా ఘటన అనంతరం మహిళా వైద్యులు నైట్ షిఫ్టుల్లో విధులు నిర్వహించాలంటేనే భయపడిపోతున్నారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. మనుషుల రూపంలో సంచరించే మానవ మృగాల నుంచి తమకు భద్రత కల్పించాలంటూ దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ప్రభుత్వాలను కోరుతున్నారు. కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన యావత్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన తర్వాత బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే బెంగాల్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మమతా బెనర్జీ ప్రభుత్వం అత్యాచార నిరోధక బిల్లును ప్రవేశపెట్టింది. అపరాజిత విమెన్ అండ్ చైల్డ్ బిల్లు పేరిట ఈ బిల్లును తీసుకువచ్చింది దీదీ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక సెషన్ను నిర్వహిస్తోంది. ఈ బిల్లుపై చర్చ అనంతరం దీనికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. కోల్కతా అత్యాచార ఘటనపై మమతా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న విపక్షాలు అపరాజిత బిల్లుకు మద్దతిచ్చాయి. మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన ఈ బిల్లు చారిత్రాత్మకమని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. సత్వర విచారణ, బాధితులకు న్యాయం లభించడం ఈ బిల్లు లక్ష్యమని స్పష్టం చేశారు. ఒకసారి ఈ బిల్లు పాస్ అయితే ప్రత్యేక అపరాజిత టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. అత్యాచారం వంటి దారుణాలు మానవాళికి శాపాలుగా పేర్కొన్న మమత ఇలాంటి ఘోరాలు జరగకుండా సామాజిక సంస్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. యూపీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మహిళలపై అసాధారణ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయన్నారు మమతా బెనర్జీ. ఉన్నావ్, హథ్రాస్ కేసుల్లో న్యాయం గురించి ఎవరూ మాట్లాడడం లేదని, కానీ బెంగాల్లో మహిళలకు కోర్టుల్లో న్యాయం లభిస్తుందని హామీ ఇచ్చారు మమతా బెనర్జీ. ప్రతిపక్షాలను ఉద్దేశించి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల మాదిరిగా తాను కూడా ప్రధాని మోదీ హోంమంత్రిపై వివాదాలు చేస్తే ఎలా ఉంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం సమర్థవంతమైన చట్టాలు తీసుకురాలేని ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేయండి అని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన దర్యాప్తులో సిబిఐ వేగం పెంచింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను అరెస్టు చేసింది. ఆసుపత్రి ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలకు సంబంధించి సందీప్ ఘోష్ ను అదుపులోకి తీసుకుంది. గత నెల 9న చోటు చేసుకున్న వైద్యురాలి అత్యాచార ఘటనపై సందీప్ ఘోష్ ను సిబిఐ 15 రోజుల పాటు ప్రశ్నించింది. విచారణ అనంతరం ఆయన్ను అవినీతి నిరోధక విభాగానికి తరలించి అరెస్టు చేసింది. ఈ కేసులో ఇంతకు ముందు పోలీస్ పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ ని అరెస్టు చేయగా ఇప్పుడు సందీప్ ఘోష్ కూడా అరెస్ట్ అయ్యారు. అనాథ శవాలను అమ్ముకోవడంతో పాటు ఆసుపత్రి టెండర్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఘోష్ పై ఆరోపణలున్నాయి. ఆ వ్యవహారాల గురించి వైద్యురాలికి తెలిసినందునే ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారా అనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. వైద్య కళాశాలలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సందీప్ ఘోష్ పై ఆరోపణలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే 15వ రోజు విచారించిన సిబిఐ సందీప్ ఘోష్ ను అరెస్టు చేసింది. సందీప్ ఘోష్ 2021 ఫిబ్రవరి నుంచి 2023 సెప్టెంబర్ వరకు ఆర్జీకర్ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. అయితే 2023లో బదిలీ అయిన నెలలోపే తిరిగి ఆ స్థానంలోకి వచ్చారు. వైద్య విద్యార్థి అత్యాచారానికి గురైన రోజు వరకు సందీప్ ఘోష్ ఆర్జీకర్ ఆసుపత్రి ప్రిన్సిపల్ గా ఉన్నారు. వైద్యురాలి అత్యాచార ఘటనలో ఆసుపత్రి సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణకు ఆదేశించింది. దీంతో బెంగాల్ ప్రభుత్వం ఆగస్టు 23న సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ విచారణపై పలు అనుమానాలు వ్యక్తమవడం వల్ల సిట్ విచారణను హైకోర్టు సిబిఐకి బదిలీ చేసింది.
ఆర్జీకర్ మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ సిట్ విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. 2023 జూలై 14న అలీ రాసిన లేఖ ప్రకారం ఆసుపత్రి ఆస్తులను కాలేజీ కౌన్సిల్ లేదా స్వాస్థ్ భవన్ అనుమతులు లేకుండానే ఘోష్ లీజుకిచ్చారు. ఇక ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, ఔషధాల సరఫరాదారుల ఎంపికలో బంధుప్రీతి చూపించారు. కోట్ల రూపాయల విలువైన కొటేషన్ల విషయంలో కుమ్మక్కై అనర్హులకు ఇచ్చారు. ఇక సరఫరాదారుల నుంచి 20% ఘోష్ కమిషన్ తీసుకునేవారు. అనాథ శవాలు, వినియోగించిన సిరింజులు, సెలైన్ బాటిల్స్, రబ్బర్ గ్లౌజులు వంటివి ఆసుపత్రికి ప్రతి 2 రోజులకు 500 నుంచి 600 కిలోల వరకు పోగయ్యేవి. వాటిని ఇద్దరు బంగ్లాదేశీయులు సాయంతో ఘోష్ రీసైక్లింగ్ చేయించేవారని ఆరోపిస్తూ అలీ అప్పట్లోనే విజిలెన్స్ కమిషన్, ఏసీబీ, హెల్త్ డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేశారు. వైద్యురాలి హత్యాచార ఘటన అనంతరం కొన్ని రోజుల పాటు విచారించిన అనంతరం సందీప్ ఘోష్ ను సిబిఐ అరెస్టు చేసింది. కోల్కతా ఘటన అనంతరం మహిళల భద్రతపై అనుమానాలు తీవ్రమవడంతో బెంగాల్ ప్రభుత్వం అపరాజిత బిల్లును తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టంలో మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటామని దీదీ ప్రభుత్వం చెబుతోంది. ఇవి వాటి ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.